జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. విషయానికి వద్దాము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కంపల్సరీ వినాలి. వాళ్ళకి ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా కూడా ఈ వీడియో దయచేసి వినండి, తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు నా వంతు, రేపు నీ వంతు, మన్నాడు ఇంకొకరు వంతు. అంటే ప్రతి ఒక్కరికి సమయం అనేది ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతుంటుంది అనేది నేను చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది పేదరికంతో అనుకోకూడదు కొన్ని విషయాలు. వాళ్ళు పేదరికంతో వాళ్ళు ఎట్లా పరిస్థితి ఉంటుందంటే, వాళ్ళు హెల్త్ పరంగా చాలా బాగలేకోకున్నప్పుడు వాళ్ళకి చూపించుకునేటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండక అప్పులు చేసి అన్నీ చేసి ఇచ్చే వాళ్ళతో ఇప్పించుకొని ఈకుండే వాళ్ళతో అడుక్కొని ఏదో చేసేసి వాళ్ళకి మేలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక మనిషి చనిపోతాడు. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. ఒక మనిషి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ మనిషికి తన కర్మకాండలు కూడా చేసేటందుకు తన ఇంట్లో వాళ్ళ దగ్గర నయా పైసా కూడా లేని పక్షాల చాలామంది ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని కొద్దిగా శ్రద్ధగా ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో నేను చేసే దాసప్ప పని, నా దాసప్ప పనిలో, నా వృత్తిలో నేను చూస్తుండేటువంటి ఇబ్బందులు చాలామంది దగ్గర నేను చూస్తూనే ఉంటాను. ఇటువంటి ఇబ్బందులు దానికోసం నేను ఏదో ఒక విధంగా ఒక సమాజంలో ఏదో ఒక మార్పుని తీసుకురావాలా, నలుగురికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏమంటే, చనిపోయినప్పుడు కర్మకాండలకు చేసుకునే కూడా, గొంతు కొట్టించే కూడా, కనీసం ఒక శవంని తీసుకోపోయేదానికి, గొంతు కొట్టించేదానికి, కనీసం బట్ట తీసుకొని వచ్చేదానికి వాళ్ళు సోపులు అవి ఇవి కొన్ని ఉంటాయి కదా, కొన్ని తీసుకొచ్చే దానికోసం, ఆ పాడి సామాన్ల కోసం ఇట్లా చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ తర్వాత వచ్చేసి దినం చేసేదానికి కూడా డబ్బులు లేకోకుండా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది కొద్దిగా శ్రద్ధగా వినండి. 1, 2 కాదు ఇట్లా విషయాల్లో. కొంతమంది 11 రోజులు దినం చేసేటప్పుడు కూడా చాలామంది దగ్గర డబ్బులు లేకుండా అందరి దగ్గర అడిగినా కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి లేకపోవడం, వాళ్ళకి నమ్మించడం, సరే అది వస్తుంది అనేసి వాళ్ళు వేరే పని చేసుకోవడం, ఆఖరి పరిస్థితుల్లో వాళ్ళకి దిక్కుతోయక ఏం చేయాలో వాళ్ళ చెవుల్లో ఉండే కమ్మలు కానీ, ఆఖరికి చైన్లు, ఉంగరాలు ఏమేమో అన్నీ పెట్టేసి కూడా చూపించేసి ఉంటారు. ఆఖరి పరిస్థితిలో ఇంక వాళ్ళు ఏమి పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఏముండదు. అట్లా తప్పుడు దినాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి నేను ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా చూసినాను, శ్రద్ధగా కనుగొన్నాను కాబట్టి, నా కళ్ళారా చూసినాను. వాళ్ళ బాధలు, ఇట్లాంటి బాధలు చాలా విన్నాను కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏమంటే, అటువంటి పరిస్థితులు ఎవరన్నా ఉండే వాళ్ళకి, ఎవరన్నా హెల్ప్ చేసే రకంగా ఉంటే కూడా నేను నంబర్ ఇస్తాను. నా నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను నా వరకు ₹1 కూడా నా చేతికి డబ్బులు ఇవ్వద్దండి. దయచేసి ఈ విషయం చాలా ఇంట్రెస్ట్గానండి. నా చేతికి 1 నయా పైసా కూడా ఇవ్వద్దండి. నేను డైరెక్ట్గా అట్లా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పిలుచుకుపోతాను. మీతో వాళ్ళతో కూర్చోపెడతాను. నేను పక్కన ఉంటాను. మీరు మాట్లాడుకొని ఏదన్నా అట్లా సహాయం చేసేవాళ్ళు ఉంటే దయచేసి మానవ హృదయంతో దయచేసి సహాయం చేయండి. ఒక విషయం. రెండో విషయం వచ్చి, నేను సహాయం చేసినాను అనే దానికోసం దొండారేసుకొని అట్లా వాళ్ళైతే దయచేసి సహాయమే చేయొద్దండి. నేను వాళ్ళకి పెట్టినాను, నేను వాళ్ళకి చేసినాను, వాళ్ళకి నేను పెట్టినాను అనేది దయచేసి దొండారేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు, చాలా అవమానం పడతారు. ఈ విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బంధువులు ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈరోజు ఏమో కష్టం వచ్చింది అనేసి ఎవరిని అడుక్కొని ఎవరో ఇచ్చినారు, ఏదో సాయం చేసిండారు అనేసి వాళ్ళని కొంచెం అవమానం అయ్యే పరిస్థితులు రాకోకుండా దయచేసి ఏదో మీరు ఇస్తారు, ఏదో వాళ్ళు తీసుకుంటారు, అంతవరకే ఉండాలి. కానీ మూడో వ్యక్తికి 30 మందికి తెలిసాల్సిన అవసరం ఏమన్నా ఉంటే వాళ్ళు మర్యాద తీసినట్టు అవుతుంది. మనం సహాయం చేస్తాం కానీ వాళ్ళకి మర్యాద తీసినట్టు అవుతుంది. అటువంటి పనులు కూడా నా వరకు అయితే నేను చేయను. మీరు సహాయం చేస్తాము అంటే వాళ్ళ దగ్గరికి నేను పిలుచుకోపోతాను. ఇదో వాళ్ళ పరిస్థితి ఇట్లా అంటాను.
కర్మకాండ చేసేవాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు మీరు ఉంటారు. ఇంతవరకే ఉండాలి కానీ 10 మందికి పబ్లిక్ చేసేసి వాళ్ళకి ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఎవరో వచ్చి సహాయం చేసినారంట వాళ్ళకి పలానోళ్ళంట అంటే వాళ్ళకి అవమానం పడే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి అట్లా పరిస్థితి కూడా తీసుకురావద్దండి. మీరు చేసిన సహాయం ఆ మహానుభావునికి తెలుసు, మీరు చేసిన సహాయం ఆ తీసుకున్న వాళ్ళకి తెలుసు. అంతవరకే ఉండాల. ఎందుకంటే కొద్దిగా ఈ దీంట్లో కొంచెం మనిషికి కూడా తలెత్తుకొని తిరిగేదానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎట్లో బాగా బతికిండొచ్చు, లేకుండా పోతే ఏమీ బతికుండకుండా ఉండొచ్చు. అలాగే ఏమన్నా బతికినోళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అట్లా బతికినోళ్ళు ఈరోజు ఒకరితో సహాయం చేసుకొని నలుగురితో వాళ్ళకి వాళ్ళు ఎవరో సహాయం చేసినారు, సహాయం చేసింటేనే ఈ కర్మకాండ తెగింది అనే దానికోసం నలుగురికి పబ్లిక్ అయితే వాళ్ళు తలెత్తుకొని తిరిగేదానికి కొద్దిగా నామూషి అనేది కొద్దిగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి దయచేసి అట్లా ఏదన్నా సహాయం చేయాలనుకుంటే నా నంబర్కి ఫోన్ చేయండి, నేను తీసుకొని పోయి డైరెక్ట్గా అట్లా పరిస్థితులు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీతో మీట్ చేపిస్తాను. మీరు వాళ్ళు మాట్లాడుకోండి. దయచేసి ₹1 కూడా మధ్య వ్యక్తికి ఇద్దండి. ఒక్క మాట కూడా మధ్య వ్యక్తికి దయచేసి చెప్పకండి. ఇట్లా విషయాలు చేసిండేది మీకు తెలుసు, తీసుకోండేది వాళ్ళకి తెలుసు, ఆ కర్మకాండ తెగిండేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఏం చేసినా కూడా మనిషికి ఒక ప్రెస్టేజ్ అనేది ఎక్కడా పోదు, అదొకటి ఉంటుంది. ఎందుకంటే సహాయం ఈ పొద్దు వాళ్ళ పరిస్థితి వచ్చింది, రేపు పొద్దునే మన పరిస్థితి వస్తుందేమో, అది ఎవరూ చెప్పలేరు. చాలామంది ఏం చేస్తారంటే సంపాదించిన ప్రతి ఒక్కరూ మా జీవితం ఇట్లే ఉంటుంది అనుకుంటారు. దయచేసి అట్లా ఎప్పుడూ ఉండవు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. సంపాదించి కొన్ని ఏండ్లు సంపాదించిన తర్వాత ఒక 50 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి ఇది నాకు సాగుతుంది లేదు జీవితాంతం అనేసి ఒక బిల్డింగ్ కట్టేసినారంటే విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి నీళ్ళు వచ్చి కొట్టుకోపోతే ఆ బిల్డింగ్ వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఏమీ దిక్కు దివానం ఉండదు. ఎందుకంటే నువ్వు నీ జీవితం అంతా ఆ బిల్డింగ్ పైన నీ దృష్టి పెట్టిండావు. కాబట్టి ఆ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ కాపాడుతుందనేసి ఒక నమ్మకంతోనే నువ్వు చేసిండావు. ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టుకోపోయింది, తర్వాత నిన్నెవరు అడుగుతారు? నువ్వు ఎవరిని మాట్లాడినా నిన్నెవరు మాట్లాడరు. ఎందుకంటే నువ్వు బయట వ్యక్తులతో ఎవరితో కూడా నువ్వు ఒక మంచి పని చేసింది కానీ, ఒక బంధువుతో మాట్లాడింది కానీ, ఒక స్నేహితులతో మాట్లాడింది కానీ, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాను కానీ, వాళ్ళ ఆరోగ్య విషయాలు తెలుసుకుందాను కానీ ఇటువంటివి ఏముండవు. ఏం చేసినావంటే నేను సంపాదించుకుంటాను, నేను బాగుంటాను, నేను సంపాదించుకుంటాను, నేను బాగుంటాను, నేను సంపాదించుకుంటే నాకు అన్నీ వస్తాయి అనే ఒక ఉద్దేశంతో నువ్వు ఒక బిల్డింగ్ కట్టింటావు. వాన వచ్చేసి ఆ బిల్డింగ్ కొట్టుకొని పోతుంది. అలాంతా కూడా ఏమైపోతుంది? నువ్వు బయట సమాజంతో నీకు ప్రయోజనం ఉండదు, బయట సమాజంతో నువ్వు ఎవరిని కలిసి ఉండవు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఆ బిల్డింగ్ ఎట్లా కొట్టుకుపోతుందని నీ నువ్వు చేసిన జీవితాంతం నువ్వు చేసిన 50 ఏండ్లు 60 ఏండ్ల కృషి కూడా ఒక్కటేసారి కొట్టుకుపోతుంది. అది ఏది శాశ్వతం కాదు. దానికే మానవ జన్మలో మనం ఏం చేసినా ఏం సంపాదించుకున్నా అంతో ఇంతో 10 మందికి ఉపయోగపడేలా, నలుగురికి కొద్దిగా కష్టానికి ఒక మంచి మార్గాన్ని చూసేలా నలుగురికి తెలిసే దానికోసమే నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఏదో ఒక అవకాశం అంటూ ఉంటుంది. నలుగురికి చెప్పుకుంటే ఏదో వాళ్ళ సమస్య తెగుతుంది. కాబట్టి వాళ్ళంటూ ప్రతి ఒక్కరు మా పరిస్థితి ఇట్లుందని వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళ పరిస్థితి మీరు అందించేకి మీ చేత ఉంటుంది, తీసుకోనేకి వాళ్ళ చేత ఉంటుంది. కాకుండా పోతే వీళ్ళిద్దరిని కలిపే దానికోసమే ఇది ఒక ఛానల్ ఉంది కాబట్టి 10 మందికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో నా స్వార్థం కానీ, నా పేరు కానీ, ఇంకొకటి కానీ దయచేసి ఏవి తీసుకురావద్దండి. ఇచ్చేవాళ్ళు మీరు, తీసుకునే వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు తెచ్చుకుంటారు. ఏదో వాళ్ళకి నలుగురికి మంచి చేసిన దానికి మీ వంతు సహాయం చేసినందుకు మిమ్మల్ని కూడా భగవంతుడు చల్లగా కాపాడతాడు. వాళ్ళకు వచ్చిన కష్టం మీకు రాకోకుండా మహానుభావుడు ఎట్లో కాపాడతాడనే ఒక నమ్మకంతో ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇట్లా విషయాలు నేను చాలా చూస్తూనే ఉంటాను. ప్రతి చోట అన్నిటికీ ఉంటాయి. పాపం గొంతు కొట్టించే కూడా డబ్బులు ఉండవు, తప్పట్లు కొట్టే వాళ్ళకి ఇచ్చేకి డబ్బులు ఉండవు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఏదో జరిగిపోయి ఉంటాయి, దాన్ని అన్నీ తోడుకుంటా పోతే అది మళ్ళీ ఇంకా ఒక అర్ధగంట సేపు చెప్పాల్సి వస్తుంది. అవన్నీ అవసరం లేదు, జరిగిపోయింది. కాకుండా పోతే సాటి మనిషికి సహాయం చేసే వ్యక్తిత్వం మనలో ఉంది. కాబట్టి ఏదో ఒక ప్రయత్నంగా నాకు తెలిసిన ప్రయత్నం ఏమంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలంటే నా నంబర్కి ఫోన్ చేయండి, నేను తీసుకొని పోయి వాళ్ళకి మీకు కలుపుతాను. వీళ్ళు ఏమో చేసుకొనేసి మీకు అయినంత సహాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఒక ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరు కాపాడాలనే ఒక చిన్న ఉద్దేశం కోసమే ఈ వీడియో చేస్తూ ఉంటుంది. అట్లా ఎవరన్నా ఏమన్నా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మీరు ఏమన్నా సహాయం చేయాలా అంటే నా పేరు నాగరాజు, నా నంబర్
8712210414 ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరైనా అట్లా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరైనా ఉండారంటే చెప్పండి అని చెప్పి నన్ను అడగండి, నేను చెప్తాను. అట్లా వాళ్ళకి ఏదన్నా మీరు హెల్ప్ చేయండి. వాళ్ళు ఏదో కర్మకాండలు చేసుకునేది, ఏదో మొన్ను గురించి ఏదన్నా చేసుకునేది, లేకుంటే దినం గురించి ఏమన్నా చేసుకునేది, వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉంటే అట్లా సాధ్యమైనంత నలుగురికి హెల్ప్ చేయండి. ఇది మానవ జన్మలో ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయము. చాలామంది ఏం చేస్తారంటే మందు తాగితే దిక్కులేని డబ్బులు వెళ్ళిపోతాయి, ప్యాకులు ఆడితే దిక్కులేని డబ్బులు వెళ్ళిపోతాయి, గేమ్లు ఆడితే దిక్కులేని డబ్బులు వెళ్ళిపోతాయి, నమ్మి ఎవరికో బాగుండే వాళ్ళకి ఇచ్చేస్తే దిక్కులేని డబ్బులు వెళ్ళిపోతాయి. ఇట్లా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా పోగొట్టుకునేది వదిలేసి కనీసం దీనికి ఒకదానికి పెట్టినాననే దానికి ఒక నీ మనసు కన్నా ఒక తృప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇట్లా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. కనీసం మీరన్నా ఉపయోగించుకోండి. మీకు ఉపయోగపడలేదంటే 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ బాగుండాలనేదే నా పద్ధతి, నా ఒక్క లక్ష్యం. అంతకంటే ఏం లేదు. నేను పేరు సంపాదించాల, ఇంకోటి సంపాదించాల, నేను లైకులు కావాలా, ఇట్లా ఏదీ లేదు. కాకుండా పోతే సమాజంలో ఏదో ఒక మంచి మార్పు తీసుకురావాలనే దానికోసమే నా ఒక్క కృషి. ఈ వీడియో నుంచి 10 మందికి ఏదో మంచి జరుగుతుంది అనేటి చిన్న ఆలోచన, దయచేసి అంతకుమించి ఏం లేదు. నాగరాజు దాసప్ప ప్రతి ఒక్కరికి తెలుసు సాధ్యమైనంత వరకు. నా మొబైల్ నంబర్ 8712210414. ఇటు ఎటువంటి పరిస్థితులు ఏదన్నా ఎవరన్నా కొంచెం కష్టంలో ఉండే సహాయం చేస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా ఛానల్ పేరు ఆంధ్ర దాసప్ప. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగపడేట్లు చేయండి. ప్రతి ఒక్కరు బాగుండండి. జై శ్రీమన్నారాయణ. అందరూ చల్లగుండేలా కాపాడరా తల్లిదండ్రులారా. అఖిలాండ కోటి బ్రహ్మణనే గోవింద గోవింద గోవింద.